అండి నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో తీసుకొచ్చేసాను. ఈ వీడియో గోంగూర పచ్చడి చేసుకుంటున్నానండి. ఎండుమిరపకాయలు వేసుకుని గోంగూర పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ ఎండుమిరపకాయలు మనం గోంగూర ఎంత తెచ్చుకున్నామో దానికి తగ్గట్టు తీసుకోవాలి. తర్వాత దాంట్లో ఎండుమిరపకాయలు కొంచెం వేగినాక ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కందిపప్పు, శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయినాక పక్కకు తీసి పెట్టుకొని గోంగూర కడిగి పెట్టుకొని ముందుగానే అది కూడా వేసేసుకొని ఇలా బాగా వేపేసుకోవాలండి. ఇలా వేపేసుకోవడంతో 2 నిమిషాల్లో బాగా మగ్గిపోద్ది. చూడండి ఎలా మగ్గిపోయిందో. ఇలా మగ్గిన గోంగూరని ఇట్లా బాగా ఏగినాక తీసి చల్లారి పెట్టేసుకోవాలి. చల్లారి పెట్టుకున్న తర్వాత ఇంకా రోల్లో దంచుకోవాలండి. రోట్లో దంచుకుంటే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఎండుమిర్చి ముందు వేపుకున్నాం కదా, అన్ని మసాలా దినుసులు అవన్నీ వేసుకొని ఉప్పు వేసుకొని దంచుకోవాలి. ఇట్లా మెత్తగా దంచినాక ఇప్పుడు తర్వాత గోంగూర కూడా వేసుకొని ఇప్పుడు మళ్ళీ దంచేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఈ దంచుకునేటప్పుడే కొంచెం ఉప్పు చూసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంక దీంట్లో అయితే ఉల్లిపాయలు వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటాయండి. ఎందుకంటే ఉప్పు, కారం, పులుపు ఉంటుంది కదా, ఈ ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చాలా మంచిది. చాలా రుచిగా ఉంటాయి ఈ ఉల్లిపాయలు నంచుకుంటుంటే అన్నం తినేటప్పుడు. ఇలా దంచేసుకొని ఉప్పు చూసుకొని దించేసుకోవటమేనండి. చాలా బాగుంటుంది ఇది వేడి వేడి అన్నంలోకి. ఇంకా చాలా రుచిగా ఉంటుంది. చిన్నప్పుడు మా అమ్మమ్మ అయితే ఇది వేడి అన్నంలో వేసి నెయ్యి వేసుకొని తినేవాళ్ళమి. చాలా చాలా బాగుండేది. దీంట్లో కాంబినేషన్గా చిక్కుడుకాయ తాలింపు అయితే ఇంకా బాగుంటుందండి. మా ఊరి సైడ్ అట్టే చేసుకుంటారు, అందుకే మీకు చెప్తున్నాను. మీకు అందరికీ మీరు కూడా ఇలా ఎప్పుడైనా ఒకసారి ఎండుమిర్చి చేయండి. చాలా చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఎండుమిర్చి, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, ఇంకా గోంగూరేనండి. రోలు ఉంటే చాలు. మిక్సీ గిన్నెలో వేసి అస్సలు వేయకూడదు, బాగుండదు. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే కానీ లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అవుద్దండి. గోంగూర పచ్చడి చేసుకున్నాక ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకేనండి, మరొక మంచి వీడియో